హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఈ వీడియోలో 10వ తారీఖు టెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి సైకాలజీ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఇంకా చాలామంది ఎగ్జామ్స్ రాయడానికి రెడీగా ఉన్నారు కదా, వారికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, శిలామరకల పరీక్షలోని ప్రత్యేక అభిప్రాయాల గురించి తెలిపేది. శిలామరకల పరీక్ష అంటే మానవుని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగించేటువంటి పరీక్ష. దానిలో మెయిన్గా వచ్చేటువంటి పాయింట్స్ స్థానము, అంశము, నిర్ణయకాలు, సారూప్యత. ఈ పాయింట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. కాంటర్ నిర్వచనము, ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే కృత్యాల మొత్తం. ఈ పాయింట్ బేస్ చేసుకొని మనము కాంటర్ నిర్వచనం అనేది గుర్తించవచ్చు. నెక్స్ట్ ఏకాంతర క్రీడ, సహకార క్రీడ, సమాంతర క్రీడ. ఇవి మ్యాచింగ్లో ఇచ్చేసి వాటి ఎదురుగా వీటి రిలేటెడ్ ఆప్షన్స్ అయితే ఇచ్చి ఉంటారండి. ఈ విధంగా మ్యాచింగ్ అయితే చేయాలి. శూన్య బదలాయింపు 3 రకాలైతే ఉన్నాయి కదండి. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు. వాటి నిర్వచనాలు అయితే చూసుకుంటే మనము ఈజీగా ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయొచ్చు. అంటే ఒక రంగంలో నేర్చుకున్నటువంటి జ్ఞానం అనేది మరొక రంగంలో అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ దాని ఎఫెక్ట్ అనేది లేకపోతే ఆ బదలాయింపుని ఏమంటారు? శూన్య బదలాయింపు అంటాము. సో ఈ విధంగా అయితే ఒక బిట్ వచ్చిందండి. కార్లా రోజర్స్ సూత్రము కానిది. అది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్లా రోజర్స్ యొక్క సూత్రం ఏంటి తెలిస్తే ఇచ్చిన ఆప్షన్స్లో కానిది ఏంటనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కొలాబరేటివ్ లెర్నింగ్ గురించి కొన్ని 4 పాయింట్స్ అయితే ఆప్షన్స్లో ఇస్తారండి. ఆ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనము ఏది ఇక్కడ ఉన్నటువంటి కొలాబరేటివ్ లెర్నింగ్కి సూటబుల్ అవుతుందో ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయాలి. దీని మీద అయితే ఒక క్వశ్చన్ ఇచ్చారు. కొలాబరేటివ్ అంటే ఏంటంటే సహభాగ్య అభ్యసనం. దీనికి సంబంధించి బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కార్యక్రమయుత అభ్యసనం ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరండి? బిఎఫ్ స్కిన్నర్. ప్రవర్తనవాద సిద్ధాంతం మీద కూడా మరలా ఓ బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ సంచిత పౌనపుణ్య పటము. ఇవి వక్రాలు, అలానే సంచిత పౌనపుణ్యము ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటిలో ఎక్స్ అక్షము, వై అక్షం. వీటిలో ఇక్కడ వై అక్షం మీద బిట్ అయితే ఇచ్చారండి. వై అక్షం అనేది దేన్ని సూచిస్తుంది? వై అక్షం దేన్ని సూచిస్తుంది తెలియాలంటే ఎక్స్ అక్షం కూడా చూసుకోవాలి కదా. ఎక్స్ అక్షం దేన్ని చూపిస్తుంది? తరగతి అంతరాల దిగువ హద్దులు చూపిస్తే వై అక్షం ఏం చూపిస్తుంది అంటే పౌనపుణ్యాన్ని చూపిస్తుంది. రైటింగ్ ఇలా ఉంది అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి కావాల్సింది కంటెంట్, సో అండర్స్టాండింగ్ అనేది. కాబట్టి కంటెంట్ వైజ్గా చూడండి, అంతేగాని రైటింగ్ ఎలా ఉంది ఇలా పాయింట్ అయితే పట్టించుకోవద్దు ప్లీజ్. జోకిచర స్వతంత్ర చరంల మీద స్టేట్మెంట్స్ అయితే ఇచ్చేసి ఆ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అనేది ఇలా బిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా చూసుకోవాలి. స్వతంత్ర చరము, పరతంత్ర చరము ఒకటి, జోక్య చరము. ఈ పాయింట్స్ కూడా స్టేట్మెంట్స్ అయితే చూసుకోండి. ఉపాధ్యాయ బోధనా పద్ధతి కానిది. ఉపాధ్యాయ బోధనా పద్ధతి కానిది అని అంటే అది ఖచ్చితంగా ఏమై ఉంటుంది? విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అంటే ఎన్ని రకాలు? చాలా ఉన్నాయి కదండి. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, చర్చా పద్ధతి, ప్రయోగ పద్ధతి, ఇంకా ఇంకా ఇలాంటివి అయితే ఉన్నాయి. అంటే ఉపాధ్యాయుని యొక్క కేంద్రీకృతం కాకుండా విద్యార్థి యొక్క కేంద్రీకృత పద్ధతులు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ కోల్బర్గ్ వ్యక్తిగత సూత్రాలలో అంతరాత్మ నీతి. కోల్బర్గ్ వ్యక్తిగత సూత్రాలలో అంతరాత్మ నీతి. వీటిలో కొన్ని దశలు, స్థాయిలు అయితే ఉన్నాయి కదా. ఇక్కడ అంతరాత్మ నీతి అనేది 6వ దశలో ఉత్తర సాంప్రదాయ స్థాయి. అంటే ఏంటి? బయట ఉన్న చట్టాలు, సమాజము ఏమనుకుంటుందో మనల్ని చూసి అనే భయం అనేది లేకుండా తన అంతరాత్మకి భయపడేటువంటి స్థాయి అనమాట ఉత్తర సాంప్రదాయ స్థాయి. శాఖీయ కార్యక్రమంలో అభ్యాసకుడు సమాధానం తప్పుగా ఇస్తే ఏమి జరుగుతుంది? శాఖీయ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అభ్యాసకుడు సమాధానం తప్పుగా ఇస్తే ఏమి జరుగుతుంది అనేది క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ఆన్సర్ రావాలంటే మనకి ఈ శాఖీయ కార్యక్రమం గురించి కంటెంట్ అయితే రావాలండి. ఒకసారి ఇది చూసుకోండి. జాన్ హాల్ట్ ప్రసిద్ధ పుస్తకం. జాన్ హాల్ట్ ప్రసిద్ధ పుస్తకం. ఈయన అమెరికా దేశస్థులని. ఈయన 2 రకాల బుక్స్ అయితే రాశారు. హౌ చిల్డ్రన్ ఫెయిల్, హౌ చిల్డ్రన్ లెర్న్. హౌ చిల్డ్రన్ ఫెయిల్ అంటే పాఠశాలలో పిల్లలు నేర్చుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు, అలానే సహజమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో పిల్లలు ఎలా నేర్చుకోవాలి అనేటువంటి ఈ 2 పాయింట్ బేస్ చేసుకొని ఈ 2 రకాల బుక్స్ అయితే రాశారు. ఎగ్జామ్లో ఏదైతే ఇచ్చారో తెలియదు కాబట్టి బట్ ఈ బుక్స్ అయితే మీరు నోటిఫై చేసుకోండి. వికాస సూత్రాలలో వైయక్తిక భేద సూత్రం. మనకి ఈ వికాస సూత్రాలు తెలియాలి. వైయక్తిక భేదం అనేటువంటి టాపిక్లో ఈ వికాస సూత్రాలు తెలిస్తే ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనము ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ప్రశ్నావళి నిర్వచనము. ప్రశ్నావళి నిర్వచనము ఫ్రమ్ ఆప్షన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ క్రియాత్మక స్మృతి. దీని మీద కూడా బిట్ అయితే ఇచ్చారండి. క్రియాత్మక స్మృతి అంటే ఏంటి? మనము ఏదైనా కంటెంట్ అనేది నేర్చుకుంటూ ఉంటాము, బట్ ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నది ఉన్నట్టయితే మనం నేర్చుకోలేం కదండి. దానిని మనకి అర్థమైనటువంటి లాంగ్వేజ్లో కోడ్స్ ద్వారా మనం గుర్తుపెట్టుకుంటాం కదా. అలాంటిది మన ఓన్గా మన క్రియేటివిటీగా మనము
మనకి అర్థమయ్యే విధంగా సులువుగా ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో ఆ స్మృతిని క్రియాత్మక స్మృతి అంటారు. సో ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చి ఉంటారు. వాటిలో ఇచ్చిన ఆప్షన్ బట్టి మనము దీనికి సూటబుల్ ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ స్ప్రాంజర్ సిద్ధాంతము సరైన జత. స్ప్రాంజర్ సిద్ధాంతం గురించి, ఈ సిద్ధాంతం దేని గురించి ఎక్కువగా తెలియజేస్తుందంటే వ్యక్తిత్వ విలువల సిద్ధాంతం, వ్యక్తి యొక్క వ్యక్తిత్వ పర్సనల్ వాల్యూస్ గురించి ఈ సిద్ధాంతం అయితే వివరిస్తుంది. సో వీటి మీద కూడా మ్యాచింగ్లా ఇచ్చారు, ఇలా బిట్ అయితే ఇచ్చారండి, ఇది చెక్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 సెక్షన్ 19 ఏం చెప్తుంది? సెక్షన్ 19లో ఏముంటుందండి, పాఠశాలలో ఉండవలసిన ముఖ్య ప్రమాణాలు. అంటే ఒక స్కూల్ ఉంది అనుకోండి, అక్కడ ఆ స్కూల్కి ఉండవలసిన పని దినాలు, పని చేయవలసిన గంటలు, అలానే బోధనా సిబ్బంది, విద్యార్థులకు మనము అరేంజ్ చేయవలసినటువంటి మరుగుదొడ్లు కావచ్చు, అలానే త్రాగునీరు సరఫరా కావచ్చు, అలా పర్టికులర్గా ప్రతి అనమాట ఒక స్కూల్కి ఏవైతే నీడ్ ఉంటుందో పర్టికులర్గా ఆ ప్రమాణాలన్నింటినీ ఫాలో అయ్యాలి అని తెలియచేసేటువంటి సెక్షనే సెక్షన్ 19. అండ్ ప్రతి ఒక్క స్కూల్కి ఇన్ని సంవత్సరాల గుర్తింపు అనేది ఉంటుంది గవర్నమెంట్ నుంచి, అది టైం అయిపోయాక నెక్స్ట్ దాన్ని ఏమంటారు, రెన్యువల్ చేసుకోవడం అనమాట. ఇలా కొన్ని రకాలటువంటి ప్రమాణాలు అనేవి ఈ సెక్షన్ 19 అయితే చెప్తుందండి. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ మనం అయితే ఆన్సర్ పెట్టాలి. అది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్టీ 2009లో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ అనేవి తెలియాలి. అలాగే పెరుగుదల వికాస సూత్రాలు కూడా ఇచ్చారు, పెరుగుదల వికాస సూత్రాలు. ఈ పాయింట్స్ కూడా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ అండి. వికాస సూత్రాలు పెరుగుదలకు సంబంధించి, వైయక్తిక భేదాలకు సంబంధించి. చూడండి ఇక్కడ మనం ఈ క్వశ్చన్స్ చూస్తే మనకి తెలిసిన చాలా టాపిక్స్ అయితే కవర్ అయ్యాయి. చూడండి, అభ్యసనం రకాలు ఇచ్చారా, అలానే ప్రవర్తనవాద సిద్ధాంతాలు ఇచ్చారు, అభ్యసన వక్రరేఖల మీద క్వశ్చన్ అయితే ఇచ్చారు, అలానే చదువుకునే టైంలో అభ్యసనంలో అడ్డుపడేటువంటి చరాలు వాటి మీద బిట్టిచ్చారు, బోధనా పద్ధతుల మీద ఇచ్చారు, కోల్బర్గ్ వ్యక్తిత్వ సిద్ధాంతాల మీద వీటి మీద ఇచ్చారు, అలానే సాఖ్యయుత కార్యక్రమం ఈ పాయింట్ మీద ఇచ్చారు, అలానే కొంతమంది సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఇచ్చి వాళ్ళ యొక్క బుక్స్ ఇలా ఇచ్చారు, వైయక్తిక భేదాల మీద, ప్రశ్నావళి రకాలు, స్మృతుల మీద. చూస్తున్నారు కదా, అన్ని టాపిక్స్ అయితే కవర్ అయ్యాయండి. కాబట్టి ప్రతి టాపిక్ అనేది వదిలిపెట్టకుండా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కొంచెం జాగ్రత్తగా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బిట్స్ అయితే చదువుకోండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఎగ్జామ్ ఇంకా రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.